మేము అడిగేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంపల్సరీ కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో ఇంక్లూడింగ్ డిజైన్ నుంచి కాంట్రాక్టర్స్ నుంచి అధికారుల నుంచి 100% దాన్ని ఎంక్వైరీ చేయాల్సింది. ఎంక్వైరీ కమిషన్ కాంట్రాక్టర్స్ కూడా పైపులలో ఎన్ని వేల కోట్లు మీరు అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. చిన్న చిన్న పైపులలో కూడా మీరు ఎంత పర్సెంటేజ్ 100కు 200% ఇంక్రీజ్ చేసి 100 కోట్ల 1000 కోట్ల దాన్ని పెంచిర్రు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. తెలంగాణకు ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో, విధ్వంసం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కేటీఆర్ను నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మరి హరీష్ రావు ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఇరిగేషన్ శాఖ దాని ఆధ్వర్యంలో మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. 10 సంవత్సరాలు మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. కొన్ని రోజులు నువ్వు చేసినావు, కొన్ని రోజులు మీ మామ చేసిండు. మరి ఏదైనా మీ ఇంట్లోనే జరిగింది. ఈ అవినీతి జరిగింది. అవినీతిని మరి ఈరోజు ఇంత అప్పుల పాలై కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చేస్తలేదు. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఎరువులకు పోయిండా, బస్తాలు మూస్తాందుకు పోయిండు, పైసలు నోట్ల కాడ తీసుకుపోయిందని ఇష్టం ఉన్నట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎక్కడ ఎవరు కూడా రూపాయను మిగిలనీయలేదు. మరి ఇదే బనకచెర్ల గురించి ఇంత కొట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడొచ్చేది? మేము ఒకటే అడుగుతున్నాం. బనకచెర్ల గురించి మాట్లాడే ముందు నువ్వు ఎక్స్లో పోస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో. నీకు జరిగింది ఏంది? ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక పిల్లర్ ఊలితే ఏమైంది, ఒక పిల్లర్ కూలదా? ఇవాళ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇది చాలా కింద ఉన్న గ్రామాలకు చాలా ఇష్యూ వస్తుంది, మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే చాలా డేంజర్ అని చెప్తా ఉన్నారు.